మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దిరాజు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గులోత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో పట్టభద్రుల సభ్యుల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ తెరాస పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు। టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ కంపెనీలో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు। బీజేపీ పార్టీని విమర్శించే నైతికత టీఆర్ఎస్కు లేదన్నారు। టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన పార్టీ అన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందన్నారు। తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బొందపెట్టే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు। ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ కన్ఫైన్ ఉంటాడు తప్ప ఉత్తరాడు ప్రజలకు అందుబాటులో లేడు। దిగులు రాష్ట్రంగా చెప్పినటువంటి తెలంగాణ ఈరోజు 3 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది। నిరుద్యోగులు ఒక్కరు లేడు, ఎందుకంటే లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గంటా చక్రపాణి రిటైర్ అయ్యేటప్పుడు ప్రకటించుండు నేను ఇచ్చిన 35,000 ఉద్యోగాలు 1,30,000 అబద్ధం। వివిధ శాఖల్లో వచ్చిన ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎంకరేజ్ చేసింది తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చింది ఏమీ లేదా 35,000 తప్ప। కాబట్టి మొదటి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని మండ మీద నిరుద్యోగులు ఒక్క నిరుద్యోగి కూడా ఓటు వేసే ప్రసక్తి లేదు। ప్రభుత్వ ఉద్యోగులనేమో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు। ట్రీట్మెంట్ అనేది ఇస్తామని చెప్పి పీఆర్సీ ద్వారా 7.5% ప్రకటించారు। కాబట్టి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈరోజు గవర్నమెంట్కి ఓటు వేసే పరిస్థితిలో లేడు। కాబట్టి ఒక ఘోర పరాజయాన్ని టీఆర్ఎస్ ఇక్కడ 2 చోట్ల కూడా ఇక్కడనేమో మొన్న రాజేశ్వరికి బుద్ధి చెప్తారు, అక్కడ హైదరాబాద్కి వస్తే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పి. నరసింహరావు కూర్చొని ఆమె తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు నేనైతే చూడలే, మరి నేను తెలుగుదేశం ఉద్యమకారుడు।